పార్లమెంట్ నడిబొడ్డులో బ్యాక్ టు ది డిబేట్. సృజన గారు అండ్ రుద్రం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. యా సృజన గారు, యా ఇక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, సరే గొడవ జరిగింది. అన్ఫార్చునేట్లీ కొంతమంది విద్యార్థులు సూసైడ్స్ కూడా జరిగినాయి. అది ఎన్ని జరిగాయి అనేది ముఖ్యం కాదు, జరగడం బాధాకరం. ఆ తర్వాత వాయిదా పడింది, మళ్ళీ నీట్ జరిగింది, అయిపోయింది, ఎగ్జామ్ కూడా అయిపోయింది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పుట్టుకొచ్చిన ఈ మూమెంట్, లేకపోతే ఈ అన్రెస్ట్, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని ఒక మూమెంట్గా చూద్దాం మనం, ఒక పార్టీగా కాకుండా. అది నీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా లైవ్లో ఉందంటే దాని అర్థం ఏంటి? సృజన గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఐ థింక్ ఈ చర్చ చాలా ముఖ్యం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేవలం మనమందరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో ఉండే యువత ఏం చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది అనేది మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, నిన్ననే ఒక యంగ్స్టర్స్ అందరు కలిసి భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ శాటిలైట్ కంపెనీ అంతరిక్షంలోకి విక్రమ్ని పంపిందని మనం అందరం ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యువత ఇట్లా ఉంటుంది, యువత ముందుకెళ్ళాలి, యువత ఇట్లా ఉంది, ఇది మన భారతదేశంలో ఉండే యువత పవర్ అని. తెల్లారు చూసుకుంటే లక్షల మంది విద్యార్థులు, అసలు నీటి గురించి సంబంధించిన వాళ్ళు, యువత గురించి సంబంధించిన వాళ్ళు, ఉద్యోగ అవకాశాల గురించి సంబంధించిన వాళ్ళు, కేవలం ఢిల్లీలో నుంచి కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి వచ్చి ఈ ఎవరైతే వ్యక్తులు అక్కడ నిరసన తెలుపుతున్నారో వాళ్ళకి సంఘీభావంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచమంతా ముందుకెళ్ళి R&Dలో ఎడ్యుకేషన్ వైపు ముందుకెళ్తుంటే మనం వెనకకెళ్తున్నాం. కాబట్టి తీవ్రమైన సంక్షోభంలో ఇవాళ విద్యా వ్యవస్థ భారతదేశంలో ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. నీట్, మీరు అందరూ ఏమన్నారు, నీట్ అయిపోయింది, ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళు ఉన్నారంటే నీట్కే ఒక చరిత్ర ఉన్నది. యాక్చువల్లీ అసలు నీట్ అనే పరీక్షలు తొందరపాట్లో తొందరగా చేసి రాష్ట్రాలను ముందుకు తీసుకురాకుండా, ఫెడరలిజం అనే భావనను ముందుకు తీసుకురాకుండా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ చాలా రాష్ట్రాలు కూడా గొడవ చేసినాయి. అది అందరికీ తెలిసిందే. పెద్దగా దాన్ని ఎవరు కూడా మనం పట్టించుకోలేదు అప్పట్లో. తర్వాత ఈ నీట్ ఎప్పటి నుంచి అయితే జరిగిందో ప్రతిసారి ఏదో గొడవ జరిగింది. ఉదాహరణకు నేను చెప్తాను, 2024లో కూడా నీట్ గురించి పెద్ద గొడవ జరిగింది. ఏమంటే బీహార్, జార్ఖండ్ లో పేపర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, పేపర్ లీక్ అయిపోయిందని పెద్ద గొడవ అయింది. 2005లో ఏం చేసిరు, లేదు మేము 50 మందిని అరెస్ట్ చేసినాము బీహార్, జార్ఖండ్ లో, పేపర్ లీక్ అనేది లేనే లేదు, రీటెస్ట్ అనేది పెట్టాము. 25లో సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేసినాక ఏం చెప్పింది, 2004లో ఎవరైతే ఈ పేపర్ లీక్ చేసిండ్రో 2005లో కూడా వీళ్ళు చేద్దామని అనుకున్నారు, కాబట్టి మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినామని సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది. ఇంటర్వ్యూన్ అయినాక ఏమైంది, లేదు అంతా బాగానే ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ టెస్ట్ మేము జరుపుతామా అనే ఈ సంభాషణ జరుగుతున్న క్రమంలోనే 2026 నీట్ వచ్చింది. నీటికి ఒక్కసారి మే 3కి ఒక 20 రోజుల క్రితం చూసుకుంటే ఏం జరిగింది, సిబిఎస్ఈ సంక్షోభం. 4 లక్షల మంది పిల్లలు ఇవాళ ఈవెన్ నీట్ రాయడానికి కూడా 4 లక్షల మంది సిబిఎస్ఈ పిల్లలందరూ కూడా మా మార్కింగ్ సిస్టమ్ అంతా తప్పు ఉంది, ఆన్లైన్ అంతా తప్పైంది, అసలు గ్లిచ్ ఏమైంది అని సిబిఎస్ఈకి తెలియదు, హెచ్ఆర్డి మినిస్ట్రీకి తెలియదు, ఎవరికి తెలియదు, పెద్ద గోల్ అయిపోయింది. అంటే దీనికి ముందు జరిగింది ఇది కూడా ఉంది కదా, పెద్ద సంక్షోభం. 4 లక్షల మంది విద్యార్థులు వచ్చిర్రు, ఎంతో వాళ్ళు కూడా చనిపోయినరు, పేరెంట్స్ వచ్చి రోడ్ల మీద గొడవ పెట్టారు, అసలు ఏమైందనేది ఎవరికి తెలియదు. సిబిఎస్ఈ వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో 2019లో ఎవరైతే టెక్నికల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ ని సరిగ్గా చేయలేదు, అదే కంపెనీ వాళ్ళకి అక్కడ వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చింది, వాళ్ళు సిబిఎస్ఈ ఇదంతా గొలగొల చేసి పెట్టిరు. దానికి 10 రోజుల క్రితం ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా జరుగుతుంది. మధ్యలో సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా జరగడం. అంటే నేనేమనుకుంటా అంటే, ఉద్యమాలు ఏవైనా కానీ సడన్ గా ర్యాపిడ్ గా రావండి. అంటే ర్యాపిడ్ గా వచ్చేటివి ర్యాపిడ్ గానే పోతాయి. ఒక 2-3 నెలల నుంచి సస్టైన్ గా నడుస్తున్నది వాళ్ళు ఏదైనా ఒక బలమైన కాజ్ ఉంటేనే అది మూమెంట్ రూపం తీసుకుంటుంది, అందులో డౌట్ లేదు. సస్టైన్ అవుతుంది అని అంటే అది రూట్ కాజ్ గట్టిగా ఉన్నట్టే లెక్క కదా. ఒక్క నిమిషము సృజన గారు.